మీరు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. చెప్పలేదా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు, నేనిస్తా మీకు. ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంతా మన ముందు లేదు. గుండె మీద చేసుకొని, నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము, ఏం బట్టలు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, వగేరా వగేరా వగేరా, వీటి మీద ఉన్నంత చింత, శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు. ఎంతమంది చెప్పగలరు? ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే, బోధకులు కూడా అలాగే తయారయ్యారు. మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు, మీకు ప్రభు ఇది ఇస్తాడు. ప్రభు చాలదు మనకి, ఇంకేమి ఇవ్వాలి? ఆయనే చాలు. హీఈస్ ఇనఫ్. ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. బతికేస్తామంతే, బతికేస్తామంతే. ఎందుకు కంగారు? చర్చికి వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు, ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు, కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి. కాదంటారా? కాదంటారండి? మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి. మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి, ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి.